వచనం 1. సూత ఉటక ఉపాస్త స్టాటోడియా బ్రాహ్మణో వచనాత్ పురః కలేర్దోసద్ ధర్మ హానిం కథా అమాస్వాదరత్. సూత గోస్వంత్ బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం అందరూ దేవతలు అతని ముందు కూర్చుని ఆ తర్వాత ఎలా పాటించాలో వివరించారు. కలియుగంలో రెహజియస్ సూత్రాలు ప్రమాదకర స్థాయిలో క్షీణించాయి. వచనం 2. దియానాం తద్వచః శ్రుతియా బ్రహ్మ తనః దుఃఖితాన్ పి అసదయిత్వా తర్నుస్ను సాధయిష్యామి అభీప్సితం. వేదనతో నిండిన వారి మాటలు విని బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: మనమందరం విష్ణుమూర్తిని ఆశ్రయిద్దాం, మన ప్రార్థనలతో ఆయనను సంతోషపెట్టాలి. తద్వారా అతను మన సంక్షేమం కోసం పనిచేస్తాడు. వచనం 3. మీటర్ దేవైః పర్యర్తో గతియా గోలోకతాసినం స్తుత్వా ప్రాహ పురో బ్రహ్మ దియనాం హృదయేప్సితం. ఇలా చెప్పి బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని దేవస్థానానికి వెళ్లాడు. గోలోక అని పిలువబడే లార్డ్ హాన్ నివాసం అక్కడ అతను ప్రార్థనలు చేశాడు. పరమేశ్వరుడు దేవతల దుస్థితిని ఆయనకు తెలియజేశాడు. వచనం 4. తచ్రుతియా పుండంకక్బో హియామనం ఇదం అట్ ర్యాంట్ థి బర్ట్ హ్ మరియు కల్కి ప్రభువు యొక్క పవిత్ర థ్రెడ్ వేడుక 15. సంభలే నేను ఇస్నుయససో గృహే ప్రాదుర్భామ్యహం సుమత్యం మతన్ విభో కన్యాయాం తన్నిదేశతః. అంతా వివరంగా విన్నాక కమల కన్నుల లార్డ్ హాన్ ఓ అన్నారు: బ్రహ్మ, నేను త్వరలో భూమిపైకి దిగి ప్రత్యక్షమవుతాను అని నిశ్చయించుకోండి. సంభాలా అనే గ్రామంలో నేను ఒక ఇంటిలో జన్మిస్తాను. అతని భార్య సుమతి గర్భం నుండి విష్ణుయాస అనే బ్రాహ్మణుడు. వచనం 5. కటర్బర్ భ్రత్రభీర్దేయ కాంస్యామి కహక్షయం భయంతో బాంధవదేయ స్వంసేన అయాతంస్యత. నా సహాయంతో దుష్టకాలిని నిర్మూలించడమే నా లక్ష్యం. నలుగురు సోదరులు దేవతలు, మీ విస్తరణలు కూడా ఆ రోజున పుట్టాలి. నా మిషన్లో నాకు సహాయం చేయడానికి భూమి. వచనం 6. లయం మమప్న్య లక్ష్మ్యః సింహలే సంభోష్యతి బృహద్రథస్య భూపస్య కౌముద్యం కమలేక్షణ భార్యాయం మమ భార్యేస పద్మ నమ్రజంస్యతి. నా భార్య ప్రియమైన కమల కన్నుల కమలాదేవి కూడా కనిపిస్తుంది. భూమి పద్మ అనే పేరుగల ఆమె గర్భం నుండి పుడుతుంది. కౌముది సింహళ రాజు బృద్రథని భార్య. వచనం 7. యత యూయం భూర్యం త్యంహ స్తంసై అతరణేర్ంతః రాజవో మం దీయాపి స్థాపయిష్యామి అహం భూన్. 16. శ్రీ కల్కి పురాణం. 0 దేవతలు, మీరు ఆలస్యం చేయకూడదు. మీ క్లీనరీ భాగాల ద్వారా తీసుకోండి. భూమిపై పుట్టిన తరువాత ఒకటి పాలించే బాధ్యతను అప్పగిస్తుంది. మారు మరియు దేవాప్ అనే 2 శక్తివంతమైన రాజులకు భూమి. వచనం 8. పునః కృతయుగం కృత ధర్మద్ సంస్థాప్య పూర్వవత్ కల్వ్యాలం సమరస్య ప్రాయస్యే స్వలాయన్ విభోః. ఒకటి మళ్లీ సత్యయుగాన్ని స్థాపించి ఆ విధంగా సూత్రాలను పునరుద్ధరిస్తుంది. వారు పూర్వం వలె మతం. నేను వైకుంఠానికి తిరిగి వస్తానని నిశ్చయించుకో. కాళి అనే విషసర్పాన్ని నాశనం చేసిన తర్వాత మాత్రమే. వచనం 9. ఇత్యుదింతం ఆకర్ణ్య బ్రహ్మదేవగణైర్వ్రతః ఆగమ బ్రహ్మాసదనం దేవశ్చత్ దేవం యుయుః. లార్డ్ హన్ దేవతలకు ఈ విధంగా హామీ ఇచ్చిన తరువాత బ్రహ్మ ఇతర దేవతలతో చుట్టుముట్టబడి తన సొంత నివాసానికి బయలుదేరాడు. నుండి అక్కడ దేవతలు తమ తమ నివాసాలకు తిరిగి వచ్చారు. వచనం 10. నహిన్నా స్వస్య భగవాన్ నిజ జన్మ కృతోద్యమః విప్రర్సే సంభాల గ్రామం అబ్నేస పరమకః. గొప్ప శక్తివంతమైన బ్రాహ్మణుడు ఆ తర్వాత తయారు చేయాలనే కోరికతో ఈ లోకంలో మానవరూపంలో తనదైన రూపంలో కనిపించాడు. అతీంద్రియ శక్తి పరమాత్మ హన్ లోపల ఉన్న పరమాత్మ అందరి హృదయం సంభాలా గ్రామంలోకి ప్రవేశించింది.
వచన ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.